టాలీవుడ్ నిర్మాత రాజేష్ దండా మరోసారి వార్తల్లో నిలిచారు. మామూలుగానే మనోడు కాస్త హైపర్. ఇక తనను ఎవరైనా టచ్ చేస్తే ఊరుకుంటాడా? ఓ వెబ్సైట్ ను బండ బూతులు తిట్టేశాడు ఈయన. కిరణ్ అబ్బవరం హీరోగా ఇటీవల విడుదలైన కేరాంప్ సినిమా నిర్మాత రాజేష్ దండా ఒక ప్రముఖ వెబ్సైట్ తెలుగు 360 పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. తన సినిమాకు తక్కువ రేటింగ్ ఇవ్వడం, నెగిటివ్ ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లుచ్చానా కొడక, కుక్క పగలగొడత, ఈ నా కొడుకులను ఏం చెయ్యాలి, ఉరి తీయాలి, మా మీద బతికే నా కొడక, నీ అంతు చూస్తా వంటి అత్యంత పరుష పదాలతో రాజేష్ దండా రెచ్చిపోయాడు. సినిమాకు నెగిటివ్ రివ్యూలు ఇచ్చి తమ చిత్రాన్ని తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించాడు. ఒక నిర్మాత మీడియా వేదికగా ఇలాంటి అభ్యంతరకర భాష వాడడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిర్మాత రాజేష్ దండా ఆరోపణల వెనుక ప్రధాన కారణం కేరాంప్ సినిమాకు వచ్చిన రివ్యూలు. సినిమా విడుదలైన వెంటనే ముఖ్యంగా తెలుగు 360 వంటి కొన్ని వెబ్సైట్లలో సినిమాకు తక్కువ రేటింగ్లు, నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ ఎఫెక్ట్ సినిమా వసూళ్లపై ప్రభావం చూపుతాయని ఆందోళన చెందిన నిర్మాత చిన్న సినిమాలపై ఉద్దేశపూర్వకంగా వివక్ష చూపుతున్నారని, తమ చిత్రాన్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలుగు 360 వెబ్సైట్ అమెరికా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుండగా అక్కడి నుండి రివ్యూలు ఇచ్చే వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ నీకేం తెలుసురా లుచ్చానా కొడక అని ఫైర్ అయ్యాడు. అయినప్పటికీ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, కలెక్షన్లు పెరుగుతున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. కిరణ్ అబ్బవరం కెరీర్ పై రివ్యూల ప్రభావం బానే ఉంది. ఈ హీరో కెరీర్ పరంగా ఈ వివాదం కీలకం. గతంలో ఎస్ఆర్ కళ్యాణ మండపం, వినరో భాగ్యము, విష్ణు కథ వంటి చిత్రాలతో డీసెంట్ హిట్స్ అందుకున్నప్పటికీ తర్వాత కిరణ్ దిల్రుబా సినిమా ఆశించినంతగా ఆడలేదు. ఈ నేపథ్యంలో కేరాంప్ విజయం కిరణ్ అబ్బవరంకు కీలకం. అయితే ఈ సినిమాకు వచ్చిన మిశ్రమ రివ్యూలు, నెగిటివ్ ప్రచారం ఆయన కెరీర్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవైపు నిర్మాత రాజేష్ దండా సినిమా సక్సెస్ అయిందని చెబుతుండగా, మరోవైపు విమర్శకుల నుంచి నెగిటివ్ ఎదురవడం కిరణ్ అబ్బవరం మార్కెట్ను దెబ్బతీసే అవకాశం ఉంది. రాజేష్ దండా వ్యాఖ్యలు టాలీవుడ్లో మీడియా, ఇండస్ట్రీ మధ్య సంబంధాల గురించి కొత్త చర్చకు దారితీశాయి. సినిమాను కేవలం వినోదం కోసమే తీశామని, అందులో లాజిక్లు వెతకూడదని నిర్మాత వాదిస్తున్నాడు. రివ్యూ వ్యక్తిగత అభిప్రాయమైన కొన్ని మీడియా సంస్థలు పక్షపాతంతో వ్యవహరిస్తున్నాయని, ముఖ్యంగా చిన్న సినిమాలకు అన్యాయం చేయనున్నాయని ఆరోపించడం పరిశ్రమలో సాధారణమవుతోంది. అయితే ఒక వెబ్సైట్ పై ఇంతటి బూతులు ఉపయోగించడం, బెదిరించే ధోరణిని ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమే అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు, నిర్మాతల ఆవేదనకు మధ్య ఉన్న సున్నితమైన సరిహద్దును మరోసారి గుర్తు చేస్తుంది.